పశులవన్నె వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజయొకటే దర్శనంబు వేరు దైవంబు ఒక్కటే విశ్వదాభిరామ వినురవేమ. మన తెలుగు సాహిత్యంలో వేమన గారు రాసిన పద్యాలు ఎన్నో ఉన్నాయి. అవి మనకు మంచి విషయాలను నేర్పిస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక గొప్ప వేమన పద్యం గురించి ఒక అందమైన కథ విందాం. అది మనకు అందరూ ఒక్కటే, దైవం ఒక్కడే అని నేర్పిస్తుంది. మరి వినడానికి మీరు సిద్ధమా? అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలతో ఆ అడవి కళకళలాడుతూ ఉండేది. ఆ అడవిలో 3 ఆవులు చాలా స్నేహంగా ఉంటూ ఉండేవి. అందులో ఒకటి మంచుల తెల్లటి బుజ్జి ఆవు, మరొకటి కాటుకల నల్లని నలుపు ఆవు, ఇంకొకటి మట్టి రంగులో ఉండే గోధుమ రంగు ఆవు. ఈ 3 ఆవులు రోజు కలిసి మేతమేసేవి, నవ్వుకుంటూ కథలు చెప్పుకునేవి. అయితే ఒకరోజు వాటి మధ్య చిన్న వాదన మొదలైంది. మంచులా తెల్లగా ఉన్న ఆవు ఇలా చెప్తుంది, నేను ఎంతో పవిత్రంగా ఉంటాను, మంచులా తెల్లగా ఉంటాను, నేనే అందరికంటే గొప్పదానిని అని. ఇది విన్న నల్లటి ఆవు ఇలా చెప్తుంది, నా నలుపు రంగులో ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది, అందరి దృష్టి నాపైనే కదా, అందుకే నేనే గొప్ప అంది నల్లటి ఆవు. మీ ఇద్దరికంటే నా మట్టి రంగు ఎంతో ప్రత్యేకమైనది, ఇది ప్రకృతి రంగు, నేనే గొప్ప అంది గోధుమ రంగు ఆవు. ఇలా వాటి గొడవ పెద్దదైంది. ఎవరు గొప్ప తేల్చుకోలేక అవి అడవికి పెద్దయిన సింహంరాజు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అడవికి రాజైన సింహం ఎంతో తెలివైనది, న్యాయమైనది. అది ఆ ఆవుల గొడవను ఓపికగా వింది. అంతా విన్న సింహం ఇలా అంటుంది, ఓహో, మీలో ఎవరు గొప్పో తేల్చుకోవాలనుకుంటున్నారా? సరే, రేపు ఉదయం మీరంతా 3 వేర్వేరు పాత్రల్లో మీ పాలను పితికి తీసుకురండి. అప్పుడు ఏ రంగు పాలు బాగుంటే వారే గొప్ప అని నిర్ణయిద్దాం అని చెప్పింది సింహం. మరుసటి రోజు ఉదయం అడవిలోని జంతువులన్నీ ఈ పోటీ చూడడానికి ఎంతో ఉత్సాహంగా వచ్చాయి. కోతులు, ఏనుగులు, జింకలు, కుందేళ్లు అన్నింటికీ ఆసక్తిగా ఉంది. ఈ 3 ఆవులు తెచ్చిన పాలను 3 పాత్రలలో పోసి జంతువుల మధ్యలో పెట్టబడ్డాయి. ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. సింహం అన్ని జంతువులను పిలిచి, ఇప్పుడు చెప్పండి, ఏ పాత్రలో పాలు గొప్పగా ఉన్నాయి అని అడిగింది. అడవిలోని జంతువులన్నీ ఆ పాలను పరిశీలించాయి. కోతి పాలన వాసన చూసింది, ఏనుగు తొండంతో తాకి చూసింది, జింక దగ్గరగా కూడా వచ్చి చూసింది. అందరి ముఖాల్లో ఆశ్చర్యం, గందరగోళం కనిపిస్తుంది. ఇంత జాగ్రత్తగా పరిశీలించినా ఏ పాత్రలో పాలు ఏ ఆవువో ఏ ఒక్క జంతువు గుర్తుపట్టలేకపోయాయి. ఎందుకంటే ఆవు రంగు ఏదైనా సరే ఆ పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి కదా. అన్ని పాత్రల్లోని పాలు ఒకే రంగులో ఉండటంతో జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. అన్ని జంతువులు ముఖాలు చూసుకున్నాయి. అప్పుడు సింహం గంభీరమైన స్వరంతో ఇలా చెప్పింది, చూసారా నా బుజ్జి ఆవులారా, మీ శరీర రంగులు వేరు కావచ్చు, కానీ మీరు ఇచ్చే పాలు మాత్రం ఒక్కటే, రంగును బట్టి పాలు మారవు కదా. అలాగే మన అడవిలో ఎర్రని రోజాలు, పసుపు పచ్చని చామంతులు, నీలిరంగు గన్నేరు పూలు ఎన్ని రకాలున్నా అవన్నీ అడవికి అందాన్ని ఇస్తున్నాయి. మనం ఏ పువ్వుతో పూజ చేసినా అది ప్రకృతికే చెందుతుంది. వేర్వేరు రంగులు, వేర్వేరు ఆకారాలున్న పూలు అన్నింటినీ కలిపి ఒకే దైవానికి అర్పిస్తాం కదా. అలాగే మనుషులు కూడా అంతే. వారి రంగులు, జాతులు వేరు కావచ్చు, వారు దేవుడిని ప్రార్థించే పద్ధతులు కూడా వేరు కావచ్చు, కానీ అందరిలో ఉండే ప్రాణం, దైవం మాత్రం ఒక్కటే. ఆవులన్నీ సింహం మాటలు విని తమ తప్పు తెలుసుకున్నాయి. అవి సిగ్గుపడి తలదించుకున్నాయి. అవును మహారాజా, మీరు చెప్పింది నిజం, రంగుతో ఏమీ లేదు, అందరిలోనూ ఒకే ప్రాణం ఉంది, ఒకే దైవం ఉన్నాడు అని ఒప్పుకున్నాయి. నాటి నుండి ఆ 3 ఆవులు మరింత స్నేహంగా కలిసిమెలిసి జీవించసాగాయి. మళ్ళీ ఎప్పుడూ రంగుల గురించి గొడవ పడలేదు. ఈ కథ ద్వారా మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, పశువుల రంగులు వేరైనా అవి ఇచ్చే పాలు ఎలాగైతే తెల్లగా ఉంటాయో, అలాగే మనుషుల రూపాలు, కులాలు, మతాలు మరియు వారు దేవుడిని ప్రార్థించే పద్ధతులు వేరైనా అందరూ నమ్మే ఆ దైవం మాత్రం ఒక్కటే. లోకంలో భేదభావాలు పక్కన పెట్టి అందరినీ సమానంగా ప్రేమించి కలిసిమెలిసి ఉండటమే అసలైన మానవత్వం. ఇదే ఈ కథకు అర్థం,
పద్యానికి భావం. మరొక్కసారి మీకోసం ఈ వేమన పద్యం. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజయొకటి, దర్శనంబు వేరు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: పశువులు వివిధ రంగులలో ఉంటాయి, కానీ అన్ని పశువులు ఇచ్చే పాలరంగు మాత్రం తెలుపే. పూలు అనేక రంగులలో ఉంటాయి, కానీ భగవంతుణ్ణి ఏ పూలతో పూజించినా పూజ పరమార్థం ఒక్కటే. భగవంతుణ్ణి భక్తులు విభిన్న రూపాల్లో పూజించినా, దర్శించినా, అర్థించినా భగవంతుడు మాత్రం ఒక్కడే.